హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక సింపుల్ చట్నీ చూపిస్తున్నానండి. నేను రాగి దోశ అప్లోడ్ చేశాను కదా, దానికి ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వడలోకి బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ మనం పల్లీలు కొన్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక టమాటో, ఒక ఆనియన్ అండ్ కొన్ని పచ్చిమిర్చి మనం కారానికి తగినట్టు తీసుకోవాలన్నమాట. ఫస్ట్ పల్లీ వేయించి పక్కన పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ అవి కొంచెం వేగిన తర్వాత టమాటో వేసేసుకోవాలి. టమాటో ఇంకా కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పుదీనా ఫ్లేవర్ వస్తూ ఉంటుంది చట్నీ. కొంచెం పసుపు ఇవన్నీ వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గనిచ్చేసిన తర్వాత అది మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది పుదీనా వేసుకుంటే ఏంటంటే మనకి మంచి రిఫ్రెష్మెంట్గా ఉంటుందన్నమాట. సో అవన్నీ మగ్గి ఆఫ్ చేసిన తర్వాత ఫస్ట్ మనం పల్లీలు ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అవి మిక్సీ చేసేసుకోవాలి. దాని తర్వాత ఏదైతే మనము టమాటో పేస్ట్ ఉందో అది వేసేసుకొని ఒక 4 వెల్లుల్లి, సాల్ట్ అండ్ కొంచెం చింతపండు వేసేసుకొని మిక్సీ చేసేసుకుంటే సరిపోతుందండి. చట్నీ చాలా బాగుంది. ట్రై చేయండి ఒకసారి. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.